అందరూ వ్యతిరేకంగా లేచినప్పుడు దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి 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 దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయనలో కూడా దుఃఖం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది, అపజయాల మధ్యలో అల్లాడిపోతున్నాడు. అయినా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు అతనికి చక్కని ఆలోచన ఇచ్చారు. ఆ ఆలోచన బట్టి ఆయన వెళుతున్నప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు అక్కడ 200 మంది నదిని దాటలేక ఆగిపోయారు. 600 మంది బయలుదేరారు. దాంట్లో ఒక 200 మంది ఒక చోటు వచ్చినప్పుడు, ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఆగిపోయారు. మనతో జీవితాన్ని ఆరంభించిన వాళ్ళందరూ అంతను వరకు వస్తారని నమ్మడానికి లేదండి. ఏదో కారణాలు చెప్పి ఎక్కడో కొంతమంది ఆగిపోతూ ఉంటారు. అయినా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దావీదు ముందుకు సాగిపోయాడండి. దావీదుకు దేవుడు గొప్ప బహుమానాన్ని దయచేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కనుక ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితంలో మనం అందరూ ధైర్యవంతులే, అందరికీ ధైర్యం ఉంది. కానీ ధైర్యం చెడే సందర్భం ఒకటి వస్తుంది. ఏదో ఒక కారణం, ఏదో అనారోగ్య సమస్యలు, ఏదో ఆర్థిక సమస్యలు, అనుకోనని సమస్యలు ఏదో మన మీదకి వచ్చినప్పుడు అప్పుడు ధైర్యం చెడిపోయి మనం అల్లాడిపోతుంటే మేము బైబిల్ చెప్తుంది, మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, ధైర్యంగా ఉండండి. ఆ ధైర్యంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే దేవుడు గొప్ప బహుమానాన్ని దేవుడు కలిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.